ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో ఆకుకూరల సాగులో అనుభవాలు, ఎడ్చెర్ల గ్రామ రైతు భిక్షపతి గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం మిరప సాగులో అనుభవాలు, భాగీర్తిపేట గ్రామ రైతు బి రవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో శ్రోతలు ముందుగా కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి ఆకుకూరల సాగులో అనుభవాలు, ఎడ్చెర్ల గ్రామ రైతు భిక్షపతి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. ఈరోజు ఎడ్చెర్ల గుర్రపుతండ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి వివిధ రకాలైనటువంటి పంటలతో పాటు ముఖ్యంగా వివిధ రకాలైనటువంటి ఆకుకూరలు సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నటువంటి భిక్షపతి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని మరి ఈ కూరగాయలు, అలాగే ముఖ్యంగా అందులో ఈ పాలకూర, అలాగే తోటకూర, ఈ ఆకుకూరలు సాగు చేయడం ద్వారా ఎట్లాంటి లాభాలను అతను పొందుతున్నాడు, అతని యొక్క అనుభవాన్ని ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం అండి భిక్షపతి గారు. నమస్తే సార్. చెప్పండి, ముఖ్యంగా మీరు సాధారణంగా మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు మొత్తం 10 ఎకరాల భూమి ఉంది సార్. 10 ఎకరాల భూమి ఉంది. 10 ఎకరాల్లో ఒక 20 గుంటల్లో ఆకుకూరలు సాగు చేస్తున్నా గత 5 సంవత్సరాల నుంచి. అంటే 10 ఎకరాల భూమిలో ఒక 20 గుంటలు మాత్రమే ఆకుకూరలు మాత్రమే సాగు చేస్తున్నా. అయితే మిగతా ఏ ఏ పంటలలో మీకు అనుభవం ఉంది? మిరప, వరి, ఈ ఆకుకూరలు. ఇక మిరపలో వరిలో ఏం ఆదాయం లేక ఆకుకూరలు స్టార్ట్ చేసిన ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఇక ఆకుకూరలు వేసుకోవడం, ఖమ్మం మార్కెట్కి తీసుకెళ్తాను. నైటు 3-3:30కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అంటే మిర్చి, అలాగే ఇంకా వరి పొలం. ఇవే 2 ప్రధానమైనటువంటి సాధారణ పంటలు. అవి సాధారణ పంటలు. వాటితో పాటు ఈ ఆకుకూర సాగు చేస్తున్నారు. ఓకే. ఈ ఆకుకూరలు సాగు చేయడంలో మీకు ఎంతకాలం నుంచి అనుభవం ఉంది? 5 సంవత్సరాల నుంచి ఆకుకూరలు గత 5 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. అంటే ఆకుకూరలు అంటే ఏ రకాలైనటువంటి ఆకుకూరలను పండిస్తున్నారు మీరు? పాలకూర, చుక్కకూర, తోటకూర. తోటకూరలో ఒక 2 రకాలు, ఈ 4 రకాల ఆకుకూరలు పండిస్తాం. ఈ తోటకూరలో 2 రకాలు ఉన్నాయా? 2 రకాలు ఉన్నాయి సార్. ఇది తెల్ల తోటకూర ఒకటి, ఎర్ర తోటకూర ఒకటి. మరి ఆ పంటలకి మీరు సాగు చేస్తున్నటువంటి వరి, అలాగే ఆ మిర్చి తోటలకు, అలాగే ఈ ఆకుకూరలు, కాయగూరల్లో భాగంగా ఆకుకూరలు సాగు చేయడంలో ఏ విధమైనటువంటి లాభాలు మీరు అందుకుంటున్నారు? దానికి దీనికి ఏమైనా తేడా కనిపించిందా మీకేమైనా? ఆకుకూరలు అయితే మేము ఇద్దరం భార్యాభర్తలను చేసుకుంటాం సార్. చేసుకొని ప్రతిరోజు కోసుకోవడం జరుగుతుంది. జరిగి మార్కెట్కి అమ్మితే ఏ రోజు ఆ రోజు రోజుకు ఒక 1000 నుంచి 1500 రూపాయలు ఆదాయం వస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఇన్కమ్ వస్తుంది. ఇక వరి, మిరప అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఇన్కమ్. అది కూడా లాభదాయకంగా ఉండదు. దీంట్లో ఉన్న లాభం దాంట్లో లేదు సార్. అందుకనే ఇదే గత 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాను. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏదో పని చేస్తున్నారు ఇక్కడ పంట పొలంలో. ఏం చేస్తున్నారు? అంటే ఈ ఆకుకూరలు అనేది ఒక్కసారి క్రాప్ వేస్తే ఒక 2-3 కోతలు వస్తాయి సార్. ఇది తోటకూర సీజన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి 2-3 కోతలు వస్తుంది. ఈ కోత అయిపోగానే పక్కన ఇంకొక పాయలుగా చేసి విత్తనాలు చల్లుతూ ఉంటాం. చల్లేసి మళ్ళీ దీని క్రాప్ అయిపోగానే అది స్టార్ట్ అవుతుంది సార్. ప్రతిరోజు ఇన్కమ్ వచ్చేటట్టు చూస్తూ ఉంటాం. అంటే ఈ పక్కనే అంటే వీటిని ఎట్లా మరి ముందు దొయ్యలుగా తయారు చేయాలా? వీటిని ఎట్లా సాగు చేస్తుంటా అంటారు చెప్పండి. దొయ్యలుగా సాగు చేసి ఫస్ట్ దుక్కి చేసేసి ఒక 4-5 రోజులు ఆరబెట్టి
దాంట్లో మన మామూలుగా అడుగు మందు ఏమైనా పొటాష్ లాంటిది ఏమైనా చల్లి విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు చల్లితే ఒక 3 రోజులకు మొలక వస్తుంది సార్. ఒక 20 నుంచి 25 రోజుల్లో కోతకు వస్తుంది. అంటే దాదాపు ఒక నెలలోపు ఇది నెలలోపు చేతికి వచ్చేస్తుంది సార్. అట్లా ఫస్ట్ ఒక 25 రోజులకు వస్తుంది. దాని తర్వాత ప్రతి కోతకు మధ్యలో ఒక 15 రోజులు గ్యాప్. అట్లా ఒక వాతావరణాన్ని బట్టి ఒక 5-6 కోతలు వస్తుంది. ఒక వాతావరణం సరిగా లేకుంటే ఒక 2-3 కోతల్లో అయిపోతుంది. అయితే ఒకవైపు 2 రకాలైనటువంటి తోటకూర, అలాగే పాలకూర, ఇంకా చుక్కకూర వీటిని పండిస్తూ ఉంటాం. అంటే 5 రకాల దొయ్యలు తయారు చేశారు. 5 రకాల దొయ్యలు తయారు చేసిన. ఈ దొయ్యలు తయారు చేసుకునేటువంటి విధానం గురించి చెప్పండి. ఎట్లా తయారు చేస్తుంటారు వీటిని? ఫస్ట్ దుక్కి దున్నుతాం సార్. దుక్కి దున్నినాక ఒక వారం 10 రోజులు ఆరుతుంది. దుక్కి ఆరిన తర్వాత మొత్తం నీట్గా 4 మూలలుగా నీళ్లు పోయేటట్టు పాయలుగా చేసేసి దాని తర్వాత దాంట్లో పొటాష్ లాంటిది దుక్కి మందు చల్లి విత్తనాలు తీసుకొచ్చి చల్లుతాం. చల్లినాక అది ఒక 3 రోజుల తర్వాత విత్తనాలు మొలుస్తాయి. అంటే ఈ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మీరే తయారు చేసుకుంటారా లేకపోతే వేరే ప్రాంతం నుంచి? ఫస్ట్ అయితే మేము ఖమ్మం నుంచి తీసుకొచ్చినాం సార్. ఖమ్మం వేరే రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చినాం. అంటే ఫస్ట్ టైం. తర్వాత మేము ఇక అది కోత అయిపోయిన తర్వాత మేమే దాన్ని వదిలేస్తాం విత్తనాలకు వదిలేసిన తర్వాత అది విత్తనాలు అయిపోయిన తర్వాత మేమే కట్ చేసి ఆరబెట్టి మా విత్తనాలు మేము తయారు చేసుకుంటాం. అంటే ఇప్పుడు విత్తనాలు మీరే తయారు చేసుకుంటున్నారు? విత్తనాలు మాది తయారు చేసుకుంటాం. మరి సాధారణంగా ఇవి 25 రోజుల నుంచి నెల రోజుల మధ్యనే ఇవి మీరు దాన్ని పంట మార్పిడి చేస్తుంటా అంటారు కాబట్టి, అంటే ఇది మార్పిడి చేసే పద్ధతి ఏంటి చెప్పండి. అంటే ఒకవైపు ఇటువైపు వేసినప్పుడు లేదా అటువైపు వేసినప్పుడు ఏమేమి వేస్తుంటా అంటారు? పాలకూర వేసినప్పుడు చుక్కకూర వేసినప్పుడు పాలకూర, అట్లాగే తోటకూర, ఎట్లా దీన్ని మార్పిడి చేస్తుంటారు చెప్పండి. మార్పిడి అనేది ఏం లేదు సార్. తోటకూర వేసే దాంట్లో తోటకూర వేస్తాం, పాలకూర వేసే దాంట్లో పాలకూర వేస్తాం. కొంచెం ముదిరినాక విత్తనాలు ఇట్లా అవి రాలుతాయి కదా, ఆ రాలిన విత్తనాలు కూడా అవే మొలుస్తూ ఉంటాయి కొన్ని. కాబట్టి తోటకూర దాంట్లో తోటకూరనే వేస్తా, పాలకూర దాంట్లో పాలకూర వేస్తా. మళ్ళీ మార్పిడి అనేది ఉండదు? మార్పిడి అనేది లేదు. అదే ఎరువులు అయితే మన ఆవు పేడ లాంటిది. సాధారణంగా సేంద్రియ ఎరువులు వేస్తుంటారా లేక? సేంద్రియ ఎరువులు ఇక మామూలుగా ఎప్పుడో ఒకసారి కొరాజిన్ లాంటిది మందు కొడతాం పురుగు బాగా పట్టినప్పుడు. అంటే ఏ రకమైనటువంటి పురుగులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సాధారణంగా? పచ్చ పురుగు సార్, పచ్చ పురుగు, నల్లి లాంటిది వస్తుంది సార్. ఇక అది రాకుండా చేయాలంటే మనం కొరాజిను లేకుంటే అది ఎస్పైటు అవి కొడతా సార్. అయితే మరి దీంట్లో కలుపు నివారణ చేయాల్సినటువంటి అవసరం ఉందా? కూలీలతో కలుపు వస్తుంది సార్. మేమే భార్యాభర్తలను తీసుకుంటాం, లేకుంటే ఎక్కువ అయితే కూలీలు పెడతాం. కూలీలను పెట్టి కలుపు చేయిస్తాం. కలుపు చేయించి సారవంతంగా నీట్గా చేయిస్తేనే అది నీట్గా వస్తుంది సార్. అది నీట్గా వస్తుంది. అయితే మరి నీటి యాజమాన్యాన్ని ఎట్లా చేపడతా అంటారు? నీళ్ళు ఎప్పుడెప్పుడు నీళ్ళు ఇస్తుంటా అంటారు? వారానికి ఒకసారి నీళ్లు మాత్రం వదలాలి సార్ ఖచ్చితంగా. వారానికి ఒకసారి నీళ్లు వదిలేసి ఫస్ట్ కోత కోసినాకనే మామూలుగా ఒక లైట్గా ఒక యూరియా చల్లుతా సార్. కోత కోసిన తర్వాత దాని తర్వాత యూరియా లాంటిది ఏం చల్లని. ఇక అది కోత ఓన్లీ ప్రతి కోతకు ఒకసారి చల్లుతా. ఒక 20 గుంటల పేరున ఒక 10 కిలోల యూరియా చల్లుతా. ఇక అంతే. ఇక ఏమైనా ఉంటే స్ప్రేయింగ్, ఎస్పైటు, కొరాజిను, నాటివో, ఆకు మచ్చలు గిట్లా రాకుండా కస్టోడియా ఇలాంటిది కొడతాం. సరే, మీరు రోజువారీగా వీటిని అమ్ముతున్నారు కాబట్టి ఎట్లా లాభము మీకు వస్తుందో చెప్పండి, దానికి సంబంధించిన వివరాలు. రోజువారీగా అంటే సార్ మేము ఖమ్మం మార్కెట్కి తీసుకెళ్తాం. ప్రతిరోజు నైట్ 3:30-4 గంటలకు పోతాం సార్ ఇక్కడ నుంచి. అది ఒకరోజు ఒక్క రేట్ అనేది ఉండదు. ఇప్పుడు ఎండాకాలం నుంచి ఇప్పుడు సంక్రాంతి వరకు అయితే ప్రతి ఒక్క కట్టకు వచ్చేసి 3 నుంచి 4 రూపాయలు ఉంటుంది సార్ ఒక కట్ట ఆకుకూరలు. ఇక సంక్రాంతి తర్వాత అది రేట్ అనేది ఖచ్చితంగా చెప్పలేము అన్నట్టు. ఇక అందరు వేస్తూ ఉంటారు చుట్టుపక్కల రైతులు కాబట్టి ₹1.50, ₹2.50 తక్కువ అయితే పోదు సార్. ఇక నేనైతే రోజుకు ఒక 1000 కట్టలు తీసుకెళ్తా ఖమ్మం మార్కెట్కు. 1000 కట్టలు? ఒక్కొక్క కట్ట చొప్పున ఎంత వస్తుంది? ఒక్కొక్క కట్టకు మినిమం ₹2.50 నుంచి ₹4 మధ్యలో వస్తుంది సార్. ₹2.50 నుంచి ₹4. యావరేజ్గా ₹3 వేసుకున్నా 1000 కట్టలు అంటే దాదాపు ₹3000. ₹3000 ఒక రోజుకు? ఒక రోజు 3000 ఇన్కమ్ వస్తుంది. ఒక రోజుకు 3000 ఇన్కమ్ వస్తుంది సార్. అంటే ఇది నిరంతరాయంగా కొనసాగే పంటనా లేకపోతే? నిరంతరాయంగా కొనసాగుతుంది సార్. కాబట్టి ప్రతిరోజు కాబట్టి నేను వారానికి ఒక 4 నుంచి 5 సార్లు ఖమ్మం మార్కెట్కి పోతాను. వారానికి ఒక 4 నుంచి 5 సార్లు. అయితే ఇప్పుడు ఒక 20 గుంటలే వేశారు. మరి ఈ 3 రకాలైనటువంటి పంటలను మీరు ఈ రకమైనటువంటి ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఈ ఇతర పంటలతో పోలిస్తే
మీకు ఏ విధంగా ఈ ఆకుకూరల వల్ల లాభాలు అనుకుంటున్నారో మీ అనుభవాన్ని చెప్పండి. ఇతర పంటలతో పోలిస్తే మాత్రం ఆకుకూరల్లో మంచి ఆదాయం ఉంటుంది సార్ ప్రతి రైతుకు. ఆకుకూరలు వేసుకుంటే మంచిది. ఎట్లా దాన్ని విశ్లేషించి చెప్పండి. విశ్లేషించి అంటే ఇక ఆకుకూరలు భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి నీట్గా చేసుకోవాలి. చేసుకొని ఇద్దరు కోసుకొని అమ్ముకుంటే మాత్రం రోజుకు మినిమం ఎంత కాదన్నా 1500 నుంచి 2000, 2500 అట్లా అయితే సంపాదించుకోవచ్చు. మంచి ఇన్కమ్ ఇది. వేరే పంటలతో పోల్చుకుంటే రైతులకు ప్రతిరోజు ఇన్కమ్ వచ్చే పంట ఆకుకూరలు. ప్రతి రైతు ఇక ఈ అన్ని పంటలు కొంత ఇది కూడా ఒక 10 గుంటలు 20 గుంటలు వేసి చూస్తే అందరం బాగుంటుంది రైతులకు. అంటే ఆ సాధారణ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆకుకూరల సాగు కూడా లాభదాయకమని మీరు భావిస్తున్నారు? లాభదాయకంగా భావిస్తున్నా. మంచిది ఆకుకూరలు. అంటే ఇప్పుడు ఇక ఈ పంటల మీదనే మీ కుటుంబాన్ని మీ జీవనం కొనసాగుతుంది. ఇక అసలు వరిది దాని కన్నా పోల్చుకుంటే ఇదే మంచి, నాకు బాగా నచ్చింది ఇది. దీంట్లోనే మంచి ఇన్కమ్ ఉంది. ఇక వచ్చే ఎండాకాలం నుంచి ఇది కొంచెం ఇంకొక 20 గుంటలు విస్తరించడం జరుగుతుంది ఖచ్చితంగా. ఇంకా కొంచెం ఎకరం పెంచుతాం. అంటే లాభదాయకంగానే ఉన్నదని అనుకొని మీరు పెంచుతున్నారు సార్. ఓకే. మీరు ఇతర రైతులకు మరి ఎట్లాంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు ఈ పంటను పండించడానికి? అంటే ఇది లాభదాయకమా కాదా అని మీ అనుభవాన్ని ఎట్లా చెప్పదలుచుకున్నారు? ఇతర పంటలతో పోల్చుకుంటే ఆకుకూరలు మంచి లాభదాయకం సార్. ప్రతిరోజు ఇన్కమ్ వస్తూ ఉంటుంది రైతులకు. ఇక వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మంచి ఇన్కమ్ ఇది. వేరే పంటలతో పోల్చుకుంటే ఆకుకూరలు మంచి ఆదాయం మాత్రం ప్రతిరోజు వస్తుంది. అంటే ఇది తక్కువ కాల పరిమితిలో వచ్చేటువంటి లాభదాయకమైన ప్రతి 25 నుంచి 30 రోజుల్లో మనకు ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇది పని తక్కువ, దానికి పెట్టుబడి అనేది తక్కువ ఉంటుంది. పెట్టుబడి ఉండదు అంతగా. మనం కష్టాన్ని బట్టి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఆకుకూరల్లో ఉంటుంది, వస్తుంది. కాబట్టి ప్రతి రైతు దీని సైడ్ మొగ్గు చూపితే మనకంతా బాగానే ఉంటుంది. రైతులకు కూడా లాభదాయకంగా నడుస్తూ ఉంటుంది. కష్టపడ్డందుకు ప్రతిఫలం ఉంటుంది. ఓకే, సంతోషం. మరి ఆకుకూరల సాగులో మీకున్నటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు మీకు ఆకాశవాణి తరపున అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భిక్షపతి గారు, నమస్కారం. నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్. ఇంతవరకు శ్రోతలు ఆకుకూరల సాగులో అనుభవాలు ఎడ్చెర్ల గ్రామ రైతు భిక్షపతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి మిరప సాగులో అనుభవాలు. భాగిట్టిపేట గ్రామ రైతు బి. రవి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ పి. ఎల్లయ్య గారు. రేగొండ మండలం భాగిట్టిపేట గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో మరి వివిధ రకాల పంటలు పండించేటువంటి రైతు రవి మనకు అందుబాటులో ఉన్నారు. వారిని ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమానికి పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి రవి గారు. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి, మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారము, ముఖ్యంగా ఇక్కడి పంటలకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పండి. మిర్చి పంటపై ఆధారపడి మిర్చినే ప్రథమ పంటగా నమ్ముకొని దాన్ని సేద్యం చేస్తున్నారు. పోయిన సంవత్సరం కొంచెం లాభదాయకంగా ఉన్నది కాబట్టి ప్రస్తుతం మిర్చి పంటపైనే దృష్టి పెట్టిండ్రు. అంటే దీన్ని బట్టి చూస్తే మీ గ్రామంలో ఏ రకాలైనటువంటి పంటలు పండిస్తారు? అంటే ఎక్కువగా ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మిర్చి ఎక్కువ పెడుతున్నాం అంటున్నారు. ప్రధానంగా ఏ పంటలు పండిస్తారు? అట్లాగే సాధారణ పంటలు ఏమున్నాయి మీ దగ్గర? ప్రధానంగా పండించే పంట వరి పంట సార్. దాని తర్వాత పత్తి, పసుపు, ఈ 3 పంటలు, ఈ 4 ప్రధానమైనవి. అంటే ఇవి కాకుండా సాధారణ పంటలు ఇంకా అపరాల సాగు కానీ లేకపోతే కూరగాయల సాగు కానీ ఇట్లాంటివన్నీ ఏమైనా చేస్తుంటారా? ఇక్కడ ప్రాంత వారికి కూరగాయల సాగు గురించి ఎక్కువగా అవగాహన లేదు సార్. పండిస్తే వాళ్ళు కనుక అలవాటైతే బాగానే పండిస్తారు. కానీ ప్రస్తుతం వీరి యొక్క ఆరాటం బలాటం అంతా మిర్చి పంట పైనే ఉంది. ఎందుకంటే గత సంవత్సరం లాభదాయకంగానే ఉంది. ఎకరానికి 30-35 క్వింటాల మిర్చి తీసిండ్రు. మిర్చి
ధర ఉన్నది కాబట్టి రైతులంతా మిర్చి పంట పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు సార్. అంటే ఇక్కడ మిర్చికి ఈ భాగీరథపేట గ్రామం ప్రధానమైనటువంటి ఊరన్నమాట మిర్చి పంట సాగు చేయడం. మా పక్కనే గుళెప్పల్ అని ఉంటుంది సార్. గత 20 సంవత్సరాల నుంచి వాళ్ళు మిర్చి పంటనే ప్రధానమైన పంట. ప్రత్తి పెడతారు కానీ అది కేవలం ఈ మిర్చి ఏరినప్పుడు కల్లాలు చేసుకొని మిర్చిని ఆరబెట్టడం కోసం 5-10 గుంటలు తప్ప మిగతాది మొత్తం మిర్చి పెడతారు. ఇకపోతే ఈ 2 సంవత్సరాల నుంచి మా పక్కన దింపిలపల్లి, భాగీరథపేట ఈ ప్రాంతంలో ఈ గదే కల్లాల మందం 5-10 గుంటలు ఉంచిళ్ళు, వాటిలో పత్తి వేసిళ్ళు. మిగతాది మొత్తం మిర్చి ఒక్కొక్కరు 4 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇంకా పక్కన కౌలు తీసుకొని కూడా మిర్చి పంటనే ముఖ్య పంటగా భావించి సేద్యం చేస్తుంది సార్. అంటే దీన్ని బట్టి చూస్తే ఈ భాగీరథపేట గ్రామంతో పాటు దీని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ మిర్చికి ప్రసిద్ధిగాంచింది అన్నమాట. మిర్చికి ప్రసిద్ధిగాంచింది సార్. సరే, ఓకే. మరి సాధారణంగా మీ గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల మీరు చెప్పినటువంటి విలేజెస్లలో, గ్రామాలలో సాధారణంగా మరి ఇక్కడ ఏ రకమైనటువంటి భూములు అందుబాటులో ఉన్నాయి? ఏ రకమైన అంటే నల్లరేగడి భూములు అందుబాటులో ఉన్నాయి సార్. ఎక్కువగా చౌక భూములు అంటారు సార్. చౌక ఎర్ర నేలలే ఎక్కువ ఉన్నాయి. నల్లరేగడి భూములు ఉన్నాయి కానీ నల్లరేగడి భూములు ఉన్న చోట బోర్లు కానీ బావులు కానీ ఎక్కువగా లేవు. మా పక్కనే పెద్దంపల్లి అని ఉంటుంది, అక్కడ బోర్లు పడాయి. అక్కడ చాలామంది మిర్చి తోటలు కాదు ప్రత్తినే నమ్ముకొని వర్షాధార పంట ప్రత్తినే పండిస్తారు సార్ వాళ్ళు. ఇకపోతే చెరువు ఉన్నది, ఒక చిన్న కుంట ఉన్నది, ఆ కుంట కింద వరి నాట్లు వేస్తారు, వరి పొలాలు పండిస్తారు. ఇక మిగతా ప్రాంతం అంతా రేగడి పక్కన పోచంపల్లి ఉంది, వారికి కూడా బోర్లు పడవి. వాళ్ళ ప్రాంతంలో బావులు అక్కడక్కడ ఎక్కడో 2 ఉంటాయి. అది 10 గోళ్ళు 12 గోళ్ళు అవుతే కనుక నీరు వస్తుంది. కాబట్టి కొంతమంది మిర్చి పంటను వేస్తారు. ఇక మిగతా 100 ఎకరాలు నల్లరేగడి భూములు, వర్షాధారమైన పంట అది, అక్కడ పత్తి పండిస్తారు సార్. మా గ్రామంలో మాత్రం 75-80% మిర్చి పంటనే పండిస్తున్నారు సార్. అంటే దీన్ని బట్టి చూస్తే మీ దగ్గర చౌక భూములు, అలాగే నల్లరేగడి భూములు, ఈ దుబ్బ భూములు ఈ నెలలు అందుబాటులో ఉన్నాయి. ఓకే. మరి ఈ భూములలో మీరు పంటలు పండించడానికి, సేద్యం చేయడానికి కావలసినటువంటి సాగునీటి వసతులు ఏమున్నాయి? అంటే చెరువులు ఉన్నాయా, కుంటలు ఉన్నాయా, లేదా ఏదైనా ప్రాజెక్టులు ఉన్నాయా? మీకు కావలసినంత నీటి సరఫరా సాగునీటి కోసం ఉందా? సాగునీరు అంటే మాకు చెరువు ఉంది సార్, రామన్నగూడెం చెరువు ఉంది. ఆ చెరువు కింద వరి పొలాలకు అనుకూలంగా పంట ఉంటుంది, నీరు కూడా సమృద్ధిగా లభిస్తుంది సార్ వరి పొలాలకు. ఇకపోతే వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి మరియు పసుపు, ఈ పంటలకు ప్రతి పంటలకు ఏమైందంటే వీటికి కొన్ని ప్రాంతాల్లో నేను మొదటగా చెప్పినట్టుగా రాగడి నీళ్ళల్లో బోరుబావులు పడవి, బోర్లు పడతలేవు. ఇక నేను చెప్పిన ఇసుక నీళ్ళు, ఎర్ర నీళ్ళల్లో, కొన్ని దిక్కుల నల్లరేగడి నీళ్ళల్లో కూడా తక్కువ, నల్లరేగడి ప్రాంతాలలో బోర్లు, విపరీతమైన బోర్లు పడతాయి సార్. బోర్లు ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల నుంచి వందలాది బోర్లు వేసి ఎంత దూరమైనా పర్వాలేదని నీళ్లను సరఫరా చేసుకుంటూ పైపుల ద్వారా సరఫరా చేసి వీరు మిర్చి పంటనే పండిస్తున్నారు సార్. బోర్లు ఉన్నాయి సార్, బోర్లు అనుకూలంగా ఉన్నాయి. బావులు అంటే ఒకప్పుడు బావుల ద్వారానే పంటలు పండించేది, కానీ ఇప్పుడు మిర్చి అది బోర్ బావుల ద్వారానే పండిస్తాను సార్. బోర్ బావుల ద్వారానే 300-400 ఫీట్లు వేసినట్టయితే నీళ్ళు వస్తాయి. వాటితోనే ఒక్కొక్కరు 5 ఎకరాలు 4 ఎకరాలు 3 ఎకరాల పంటను పండిస్తున్నారు సార్. అంటే కెనాల్స్ ఏం లేవు? కెనాల్స్ లేవు సార్. ఎప్పుడో ఒకసారి వస్తాయి ఈ కెనాలు. అది వచ్చినా ఈ బోర్ బావులకు ఆ నీరు అవసరమే ఉండదు సార్. అంటే భూగర్భ జలాలు ఉన్నాయా మరి మీకు? భూగర్భ జలాలు ఉన్నాయి సార్. భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీరు బోర్లు వేయించి, ఒక బోర్ వేయించినట్టయితే 1,00,000 నుండి 1,50,000 ఖర్చు వస్తుంది. అంత ఖర్చుకైనా భరించి వారు సొంతగానే వేసుకొని పండిస్తున్నారు సార్. మొత్తానికైతే నీటికి కొదవలేదు. నీటికి కొదవలేదు సార్. నీరు సాగునీటికి కొదవలేదు. వాణిజ్య పంటలు కూడా విపరీతంగానే బాగానే పడుతున్నాయి సార్ ప్రస్తుతానికి అయితే. అంటే ఈ సంవత్సరం మరి చాలా వరకు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర వర్షాలు పడి అతివృష్టి ఏర్పడ్డది. ఈ అతివృష్టి ఏర్పడిన నేపథ్యంలో మరి మీ దగ్గర ఏమైనా పంటలు ఇబ్బంది పడ్డారా? రైతులు ఏమైనా నష్టపోయినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయా? రైతులు నష్టపోయింది సార్. అప్పుడు మొదట్లో మిరప గింజలు నాటుతాం సార్ మేము, నాటు కోసం. అది ఏది మిర్చి మొక్కల కోసం మిరప గింజలు పెడతాం మేము. ఆ మిరప గింజలు పెట్టిన మొదటనే 10-11 రోజులు వర్షాలు పడి చాలామంది రైతులు, వందలాది మంది రైతులు, ఒక్కొక్కరు
10 ప్యాకెట్లు 20 ప్యాకెట్లు 70 ప్యాకెట్లు 60 ప్యాకెట్లు పెట్టిన వెంటనే వర్షం మొదలై 10-11 రోజులు వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు చాలా నష్టపోయినారు సార్. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం జరిగింది విత్తనాలు. అదే రకంగా వాగుపనున్న పొలాలన్నీ కొట్టుకుపోయినాయి సార్. పొలాలు మునిగినాయి కొంత కొన్ని కొట్టుకుపోయినాయి సార్. ఈ వరదల వల్ల, విపరీతమైన వరదల వల్ల ఈ మొత్తం వాగుపున్న నీరు బాగా ఎక్కొచ్చి బాగా వర్షానికి మత్తడి పడి బాగా పొలాలు మొత్తం కొట్టుకొని పోయినాయి సార్. చాలా నష్టపోయినారు. వర్షాకాలం పంట ఆ వాగుపన్ను ఉన్న వాళ్ళంతా నష్టపోయినట్టే. అదే రకంగా మన పరకాల సలివాగుపన్న కూడా బాగానే ఎకరాల కొద్దీ నాటు కొట్టుకొని పోయింది. మరి పంటల మీద ఏమైనా రోగాలు సోకడం కానీ, వైరస్ సోకడం కానీ లేదా ఎట్లా జరిగింది చెప్పండి ఆ తీవ్ర వర్షాల వల్ల? వర్షాల వల్ల రోగాలు అంటే ఏం రాలేదు కానీ పొలాలు పూర్తిగా కొట్టుకుపోయినాయి సార్. విపరీతంగా నష్టం జరుగుతుంది సార్ కొంతమంది రైతులకు. ప్రస్తుతం అంత పోటీ పడి కేవలం మిర్చి పంటనే పండిస్తామనే ఉబలాటంతో ఇష్టంతో మిర్చి పంటనే వేసింది సార్. దానికి అనుగుణంగా రేటు కూడా మార్కెట్లో రేటు ఉంది కనుక ఇది లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మిర్చి పంటనే వేసింది సార్. మీ గ్రామానికి సంబంధించినటువంటి విషయాలను చక్కగా వివరించారు. మరి ఇప్పుడు రైతులు కూడా ఎలాంటి సమస్యలను కూడా ఎదుర్కోవట్లేదని చెప్పారు. ఇప్పుడు మీరు ముఖ్యంగా మీకు ఎక్కువగా మిర్చి సాగులో అనుభవం ఉన్నదని చెప్తున్నారు. ఈ మిర్చి సాగు ఎప్పుడు పెట్టారు? దీన్ని సాగు చేసేటువంటి విధానం గురించి మీకు వ్యక్తిగతంగా ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు వ్యక్తిగతంగా 2 ఎకరాల భూమి ఉంది సార్. నీటి వసతి ఉంది. మేము జూలై 10వ తారీఖు అట్లా 5-10 కల్లా మిరపగింజలు నాటుతాం సార్. అంటే నారు పోసారా? నారు పోస్తాం. నారు పోసి అది వేపుగా అయ్యి ఎదిగేసరికి 40 డేస్ 45 డేస్కి అవుతుంది సార్. 40 డేస్ నుంచి పెట్టాల్సిందని చెప్తారు సార్ సీనియర్లు. 40 డేస్ అయిన తర్వాత ఆ లోపు మేము దుక్కి చదును చేసుకుంటూ ఒకసారి 2 సార్లు దున్నియడం, కల్పేటర్ కొట్టియడం. అది మళ్ళీ ఇటు మొక్క ఎదుగుతున్న కొద్దీ మేము పెట్టే మిర్చి మొక్క ఎదుగుతున్న కొద్దీ ఆ దుక్కిలో కలుపు మొక్కలు పడుతుంటే వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వాటిని కల్పేటర్ ద్వారా కొట్టించి చదును చేయడం జరుగుతుంది. చివరికి కూడా అదే రకంగా చదును చేసి అందులో కాల్షియం, ఫాస్ఫరస్ లాంటిది కలిపి దుక్కిలో చల్లి మేము మొక్క విత్తడం జరుగుతుంది సార్. అది విత్తిన తర్వాత 2-3 రోజులకే ఎండలు కొట్టినట్టయితే నీళ్లు కట్టాలి. అదే రకంగా మళ్ళీ గుంటు కొట్టి 4-5 రోజుల లోపలే మందు దానిపై పిచికారీ చేయాలి సార్. ఎందుకంటే పురుగులు ఆశిస్తాయి సార్, చిన్న పురుగులు ఆశిస్తాయి. ఈ నెల మొక్కను నాటారు 40 రోజులు సార్. 40 రోజుల మొక్కను నాటుతాం సార్. 40-45 రోజులు. కొంచెం లేట్ అయిందంటే 50 రోజులు, అంతకంటే మించి ఉండదు. ఎందుకంటే ముందుగా పెట్టిన వారు ఎప్పుడో నాటేసిళ్ళు, వాళ్ళు 4 రోజులు అవుతుంది సార్. దానికి నాటినంటే ఏం కావాలంటే నీరు కావాలి. ఒకవేళ వర్షం పడ్డట్టయితే అది వెంటనే అతుకుతుంది సార్, ఏనుకుంటుంది. లేనట్టయితే మనం బావి నీరు ద్వారా నీళ్లు కట్టేసిన 2 రోజులకి ఎండ కొట్టినట్టయితే గుంటు కొట్టి మందు పిచికారీ చేస్తూనే ఉండాలి. ఇట్లా చేస్తున్నాక ఇంకొక 1-2 నెలల వరకు క్రాప్కి వస్తుంది సార్. క్రాప్కి వచ్చే దశలో ప్రొక్లిన్ కానీ పెగాసిస్ కానీ మంచి మేలు రకమైన మందులను కొట్టి క్రాప్ దింపుతారు సార్. ఈ మిర్చి పంటను 2 లేదా 3 సార్లు ఏరుకోవచ్చు సార్. అంటే ఇది ఏ రకమైనటువంటి మిర్చిని సాగు చేశారు మీరు? మేము తేజ రకం చేసినాం సార్. ఈ సంవత్సరం చాలామంది 341, 345 అదే రకంగా వండర్హాడు పెట్టిళ్ళు. నేను తేజ రకమును 345 పెట్టినా సార్. ఈ సమయంలో ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి ఏమన్నా రోగాలు సోకే అవకాశం ఉంటుందా? నీళ్లు కట్టుకోవాలి. దానిపైన 2 రోజులకు 3 రోజులకు లాత మందులు, ఆ చెట్టు లాత చెట్టు కాబట్టి దానికి అనుకూలమైన మందులను కొడుతూనే ఉంటాం సార్. మేము చిన్న పురుగు ఆశించకుండా పెగాసిస్, ప్రొక్లిన్, అంటర్కాల్ లాంటి మందులు దాని మీద పిచికారీ చేస్తూనే ఉంటాం సార్. 4-5 రోజులకు ఇప్పుడు మొక్క నాటిందంటే 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి మందు కొట్టుకుంటే పోవాలి సార్. కాపు కాసేంత వరకు 6 రోజులు. మాకు కొంచెం మంచిగా ఉన్నట్టయితే 8 రోజులకు కొట్టడం. అట్లయితేనే మొక్క దక్కుతుంది, లేకుంటే దక్కదు సార్. అంటే ఈ సమయంలో మరి ఎరువుల వాడకం ఏమైనా చేపట్టాలా? సస్యరక్షణ చర్యలు ఎట్లా తీసుకోవాలో చెప్పండి. ఎరువులు అంటే మొక్క పెట్టే ముందు చెప్పినాం సార్, కాల్షియం ఇట్లా చల్లుతామని. ఏది దుక్కిలో కాల్షియం చల్లుతామని చెప్పినాం కదా సార్. కాల్షియం చల్లుతాం. పైన కూడా 20 కానీ కూర మండలు కానీ DAP కానీ వేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వారానికి
5-6 రోజులకు ఒక మందు వేసుకుంటే పోతాం సార్. అటు వేరుకు మందు పైనుంచి పిచికారీ చేస్తాం సార్. సేంద్రియ ఎరువులు ఏమైనా వాడతారా? సేంద్రియ ఎరువులు తక్కువ మంది వాడతారు సార్. సేంద్రియ ఎరువులు వాడితేనే బాగా దిగుబడి వస్తున్నారు, కానీ ఈ రసాయన ఎరువులకు బాగా 70-80% రైతులు రసాయనిక ఎరువులకే అలవాటు పడ్డారు సార్. సేంద్రియ ఎరువులు తక్కువ మందే వాడతారు సార్. ప్రస్తుతానికి అంతగా ప్రచారంలో లేదు మా కాడ. నీటి సౌకర్యం ఎట్లా ఇవ్వాలి? ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి? నీటి సౌకర్యము అది దుక్కి ఆడుతున్న కొద్దీ కట్టాలి సార్. 4 రోజులకు 5 రోజులకు మనకు దుక్కి ఆరినట్టు ఏర్పడుతుంది కదా. ఒకసారి కట్టినామంటే ఎండలు కొడితే 4-5 రోజులకల్లా ఆరిపోతుంది. ఆరిపోగా పూర్తిగా ఆరకముందే మనకు సాలు వచ్చేటట్టు ఉన్నప్పుడే దాన్ని గుంటు కొట్టాలి. గుంటు కొట్టేసి ఆ గుంటు కొట్టే ముందే పిండి చల్లుతుంటాం, కింద ఎరువులు వేస్తాం. ఆ గుంటు కొట్టి పిచికారీ చేసి గుంటు కొట్టి పిచికారీ చేస్తాం. పిచికారీ చేసి మళ్ళీ వెంటనే తడేస్తాం. ఇక అది నీళ్ళు పెడతాం. ఎందుకంటే పూర్తిగా ఎండితే మొక్క చనిపోతుంది కనుక అది గుంటు కొట్టి 2-3 రోజులు ఇట్లా పొసి కాగానే అది ఎండుదలకు వస్తుంది. ఇంకా ఎండుతుంది, పూర్తిగా ఎండుతుంది అనగానే నీళ్ళు వేస్తాం. నీళ్ళు వేసి మళ్ళీ పిండి చల్లడం, కింద ఎరువులు చల్లడం, పైనుంచి మందు కొట్టడం. ఎందుకంటే చెట్టు ఏపుగా ఎదిగేంత వరకు దాని వెంబడి పడి దాంతో ఇక సంరక్షిస్తుండాలి దాన్ని. 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి పోయి చూసుకుంటాం. ఏదైనా పురుగు ఆశిస్తుందా, ఇంకేదైనా ఆశిస్తుందా దానిపైన, వివిధ రకాల ఏమైతే ఆశిస్తుందో దానికి ఏ మందు కొడితే అది బాగుంటుంది అనేది మేము మా దగ్గరి పక్క రైతులను తెలుసుకుంటాం. అదే రకంగా ఎరువుల శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకొని ఆ మందులను పిచికారీ చేస్తాం సార్. మిర్చి పంట సాగు గురించి, అలాగే మీ గ్రామానికి సంబంధించినటువంటి వ్యవసాయ సమాచారం గురించి చాలా చక్కనైనటువంటి సమాచారాన్ని అందించారు. మరి కిసాన్ వాణి కార్యక్రమంలో పాల్గొని మీ విలువైనటువంటి సమాచారాన్ని అందించినందుకు గాను మీకు ఆకాశవాణి తరపున, అలాగే కిసాన్ వాణి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రవి గారు నమస్కారం. నమస్కారం సార్. కృతజ్ఞతలు సార్. ఇంతవరకు శ్రోతలు మిరప సాగులో అనుభవాలు భాగిట్టిపేట గ్రామ రైతు బి రవి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ పి ఎల్లయ్య గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాइयों गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की। किसान भाइयों गांठ बांध लो, आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.